ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషుం. అందరికీ దాసోహం అండి. అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ నా గురించి చిన్న పరిచయం చేసుకుంటాను. నా పేరు మణి, మా ఇంటి పేరు వంగల. ఈరోజు పాసురం చాలా విశేషమైన పాసురం. నార్మల్గా ప్రతి పాసురానికి ఇలాగే చెప్తారు. ఎందుకంటే ఒక ముత్యాల హారం ఉంటే దాంట్లో ఒక ముత్యం రాలిపోతే ఆ దండ పాడైపోతుంది. అలాగే ఈ 30 పాసురాలు కూడా దేనికి దానికే చాలా ఇంపార్టెంట్ అయిన పాసురాల కింద ఉంటాయి. ఈ పాసురాల్లో పైకి కనిపించే అర్థం ఒకలా ఉంటుంది, లోపల మళ్ళీ నిగూఢంగా చూస్తే దాని అర్థం వేరేగా ఉంటుంది. అందుకే ధనుర్మాసం అంతా పొద్దున్నే లేచి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు పూజ. కానీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం పెద్దల ద్వారా వాటి అర్థాలన్నీ తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉంటారు. అలా సత్సంగంగా కలవడం చేస్తూ ఉంటారు అందరూ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాక ఆయన అవతారం చాలించేశాక ఓసారి పైకి వెళ్ళిపోయాక అక్కడ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంటే ఆయన చాలా డల్గా ఉన్నట్టు. ఎందుకు డల్గా ఉన్నారు అని ఆవిడ అడుగుతుందిట. అడిగితే నేను ఇంత కష్టపడి భగవద్గీత వెళ్ళి చెప్పాను, కానీ అది ఎవరికీ అర్థమో లేదు, ఎవ్వరూ సరిగ్గా దాన్ని పాటించట్లేదు, నాది ఇదే అయిపోయిందని చెప్పేసి పాపం ఆయన డల్గా ఉన్నట్టు. అప్పుడు ఆవిడ అందుటే మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, తల్లిని కదా, తల్లిగా చెప్తే చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి. అందుకే మనకి భగవద్గీత 700 శ్లోకాలు, కానీ మనకి తిరుపాయి చూస్తే ఓన్లీ 30 పాసురాలే కదా. దాంట్లో మళ్ళీ ఒక్కొక్క పాసురానికి మళ్ళీ ఒక్కొక్క స్పెషల్. నేను ఇది కూడా నా సొంతమేం కాదు, నేను పెద్దోళ్ళ ద్వారా విన్నాను. సరే మీ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి చెప్తున్నాను. ఈసారి ఒకసారి పాసురం సేవిస్తాను. అంబరమే తన్నీరే సోరే అరుం సెయ్யும் எம்பெருமா அன்னந்தகோபால எஜுந்திராய் கொம்பனார்க்கெல்லா கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது எஜுந்திராய் செம்பொன்கள் அடிச்செல்வா பலதேவா உம்பியும் நெய்யும் உறங்கே லோரியும்பாவாய். அம்பரமே தண்ணீரே சோரே அரும் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா யஜுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது எஜுந்திராய் செம்பொன்கள் அடிச்செல்வா பலதேவா ఉంబియం నీయం ఉరంగే లోరింబావాయ్. ఇప్పటి వరకు మనకి 16 పాసురాలు అయ్యాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది 17వ పాసురం. దీంట్లో ఫస్ట్ 16 పాసురాల్లో 1 నుంచి 5 పాసురాల్లో తిరుప్పావ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చెప్పింది గోదాదేవి. ఆ పరమాత్మని మనం విశ్వాసంతో మనసారా భక్తిగా పువ్వులతో పూజ చేస్తే మన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పింది. తరువాత 10 పాసురాల్లో 10 మంది జ్ఞానవంతులైన గోపికలు లేపింది. నార్మల్గా గోపికలు అంటే 5 లక్షల మంది ఉంటారు. మనం అనుకుంటాం ఈ 10 మందికి స్పెషాలిటీ ఏంటి అని మనం మామూలుగా అనుకుంటాం, ఎందుకు 10 మందినే లేపింది అని. ఆ 10 మంది ఏంటంటే వీళ్ళందరికంటే పై స్టేజ్లో ఉన్నవాళ్ళు అనమాట. జ్ఞానవంతులు, ఆల్రెడీ ఆ భగవంతుని గురించి తెలుసుకుని ఆయన మత్తులో ఉన్నవాళ్ళు అనమాట. ఆయన మత్తు ఒకసారి పరమాత్మ మత్తు ఒకసారి మనకి అంటిందంటే అది వదిలించుకోవడం చాలా కష్టం. ఇంకా దాంట్లో ఆ పారవస్యం చెందుతూ ఉన్న వాళ్ళంతా మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా లేకపోతే ఒక కార్యక్రమం ఏదైనా చేసినా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనంతటా మనం ముందుకు వెళ్ళిపోకూడదు. మన ముందు పెద్దవాళ్ళని ఉంచుకోవాలి. అప్పుడు వాళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తారు, మనకి మంచి దారి చూపిస్తారు. కాబట్టి మనం ఏ పని చేసినా ఫస్ట్ భాగవతోత్తములు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ మనకి ముందు ఉండాలన్నమాట. అందుకని ఈ 10 మందిని కూడా లేపి, వాళ్ళు రాకపోతే వాళ్ళని లేపి మరీ వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుని చక్కగా వాళ్ళ ముందు ఉంచుకుని వాళ్ళందరినీ వాళ్ళతో కలుపుకుని వాళ్ళు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇప్పటిదాకా మొన్నటిదాకా 10 మందిని లేపడం అయ్యింది. తర్వాత నిన్న రంగకృష్ణ గారు చాలా బాగా వివరించారు. దాంట్లో చెప్పినట్టుగా ఏ ప్రొఫెషను తక్కువ కాదు, ఏ మనుషులు తక్కువ కాదు, అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నవి కాదు, అప్పట్లోనే గోదాదేవి మనకి చెప్పింది.
వాళ్ళ కనీసం ఆ ఏజ్కైనా మనం మర్యాద ఇవ్వాలి, ఆ ప్రొఫెషన్కి మర్యాద ఇవ్వాలి అని నిన్న చక్కగా ఆ కాపలా కాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి చక్కగా వినయంగా మమ్మల్ని లోపలికి పంపించండి అని ద్వారపాలకుల్ని ప్రార్థించి వాళ్ళ అనుమతి తీసుకుని మరీ లోపలికి వెళ్ళారు వీళ్ళంతా. ఆ తర్వాత అక్కడ నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు వీళ్ళ నలుగురు పడుకుని ఉంటే వాళ్ళని లేపడానికని ఆ భవనంలోకి ప్రవేశించారు. ఈ పాసురంలో ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు ఇలా వరుసగా పడుకున్నారంటే ఈ వరుస క్రమానికి కూడా ఒక పెద్ద విశేషం ఉంది. మొదటిగా ఫస్ట్ లైన్, అంబరమే తన్నీరే సోరే అరుంసెయ్యం. అంబరం అంటే బట్టలు, వస్త్రాలు, తన్నీరే అంటే చల్లని నీరు, సోరే అంటే అన్నం. ఈ ధర్మబుద్ధితో దానం చేసే నందగోపస్వామి మేలుకో అని చెప్తున్నారు. నార్మల్గా మనం ఎప్పుడు దానం అంటే మనకి ఎప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ కర్ణుడు గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయనంత దానం చేసేవారు ఎవ్వరూ లేరు అని. కానీ ఇక్కడ స్పెషల్గా నందగోపుడు దానం చేసే స్పెషాలిటీ ఏంటని నార్మల్గా మనకి ఏ గ్రంథాల్లోనూ ఆయన గురించి విడిగా ఆయన దానకర్ణుడు దానం చేశాడని విడిగా ఏమీ లేదు. కానీ ఇది ఎందుకు ఈయన దానకర్ణుడు అన్నారంటే శ్రీకృష్ణుడు చేసిన దానం చూస్తే ఈ గుణాలు తన తండ్రి నుంచి వచ్చాయని తెలుస్తుంది అన్నమాట మనకి. నార్మల్గా పిల్లలందరూ పేరెంట్స్ ఏం చేస్తే పేరెంట్స్ని ఫాలో అయిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే కదా పిల్లలు చేసేది కూడా. దాన్ని బట్టి కృష్ణుడు చేసే దానాలు చూస్తే ఓహో ఇది ఈయన వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాడా అని మనం తెలుస్తుంది అనమాట మనకి. అందుకే ఆయన్ని దానకర్ణుడు అని చెప్తున్నారనమాట. దీంట్లో అంబరం అంటే వస్త్రం, వస్త్రం అంటే ద్రౌపదీదేవికి కృష్ణుడు వస్త్రం దానం చేశాడు. అసలు కృష్ణుడు చేసిన దానాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ద్రౌపదీదేవికి వస్త్రం ఎప్పుడు ఇచ్చాడు, తనకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇచ్చాడు. ఏ టైంలో ఏ స్పాట్లో తనకు అవసరమో వెంటనే ప్రత్యక్షం అయ్యాడు, ఇచ్చాడు. అలాగే నీరు, తన్నీరే అంటే నీరు. ఆ నీరు దానం చేయడం కృష్ణుడు అనేది మనకు 2 చోట్ల కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే తను చిన్నప్పుడు యమునా నదిలో అంతా అక్కడ నీళ్ళు అంతా విషమైపోయి వాళ్ళెవరికి నీళ్ళది దొరకకపోతే అప్పుడు కృష్ణుడు వెళ్ళి అక్కడ పాము ఉంటే అది కాళీయమర్దనం చేసి ఆ నీటినంతా శుద్ధం చేసి వాళ్ళందరికీ నీరు తాగేలా ఏర్పాటు చేస్తాడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే మహాభారత యుద్ధ సమయంలో ఒక టైంలో కృష్ణుడి గుర్రాలు చాలా అలసిపోతాయి అన్నమాట. ఇంకా నేను వీటిని తీసుకెళ్ళలేను అని చెప్పేసి ఏం చేస్తాడంటే స్పాట్లో ఆపేసి అక్కడికక్కడ నీటిని సృష్టించి వాటికి నీళ్ళు ఇచ్చి వాటిని బూస్ట్ చేస్తాడనమాట. అది ఆ 2 కనిపిస్తాయి నీటి దానం కింద. ఇంకొకటి ఏంటంటే సోరే అంటే అన్నం. కృష్ణుడు ఒకసారి తన ఫ్రెండ్స్తో అడవికి వెళ్తాడు. రోజు వెళ్తూ ఉంటాడు కదా చక్కగా, గోవులన్నింటినీ తీసుకెళ్ళి పొద్దున్నే రోజు వెళ్తూ ఉంటాడు. కానీ ఒకసారి పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇంటి నుంచి మరి లంచ్ బాక్సులు తెచ్చుకోలేదనుకుంటాను, తెచ్చుకున్నారో మరి అవి ఫినిష్ అయిపోయాయో, వాళ్ళందరికీ చాలా చాలా ఆకలేసేసింది. ఆకలేసి కృష్ణుడి దగ్గరికి వచ్చి మాకు కావాలి అని చెప్పేసి చాలా ఆకలేసేస్తోంది ఎలాగా అని కృష్ణుడు చెప్తాడు, మీరు అక్కడ దగ్గరలోనే యజ్ఞం జరుగుతోంది, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి, మునుల్ని వాళ్ళు ఇస్తారు అని చెప్తాడు. చక్కగా వెళ్తారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ మేము ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదు, దేవుడికి ఆరాధన చేయలేదు, మేము ఇవ్వము, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ఇవ్వము, టైం పడుతుందని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి కృష్ణుడు చెప్తారు, అలా అన్నారా, సరే మీరు పని చెయ్యండి, మీరు వాళ్ళ పత్నులు ఉంటారు, మీరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వాళ్ళ వైఫ్లు ఉంటారు, అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళని నేను కృష్ణుడు అడిగాడు అని చెప్పండి, ఇస్తారంటే వాళ్ళు వెళ్ళి కృష్ణుడు ఇలా చెప్పాడు ఇమ్మన్నాడు అంటే వాళ్ళందరికీ తెలుసు అన్నమాట కృష్ణుడి గురించి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కృష్ణుడు అడిగాడా అని చెప్పేసి మొత్తం వాళ్ళకి కావాల్సిన తిండి పదార్థాలు అన్నీ ఇచ్చారు. వాళ్ళంతా చాలా సంతోషించారనమాట. ఇలా ఇలా దానం చేశాడనమాట, ఇలా ఇచ్చాడనమాట, వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చాడనమాట. ఇలా నందుడు చేసిన దానాలు చూసే కృష్ణుల్లో ఇంత ఔదార్యం వచ్చిందని పెద్దలు అంటారు. దీనిలో దానం యొక్క గొప్ప, దానం అంటే నార్మల్గా సింపుల్గా అందరూ చాలా మా ఇంట్లో అక్కలేనివన్నీ క్లీన్ చేసాం, ఎక్స్ట్రా అన్నీ మిగిలిపోయాయి, అవన్నీ తీసుకెళ్ళి మేము అందరికీ పంచిపెట్టేసాం, చాలా దానాలు చేసేసాం చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ దానం అంటే అది కాదు. దానం
దానం అంటే ఏంటంటే ఎవరికి ఏ సమయంలో అవసరమో దాన్ని మనకది కావాలి. మనం అది ఉంచుకోవాలి మనకు అవసరం. అయినా కూడా మనకంటే వాళ్ళకి ఎక్కువ అవసరమైతే మనం దాన్ని ఇవ్వగలగడమే దాన్నే మెయిన్ దానం అంటారు. మీరంతా చాలా సినిమాల్లో చూసే ఉంటారు. లేతే పెద్దల ద్వారా ఏమైనా స్టోరీస్ విన్నప్పుడు వినే ఉంటారు. ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. దాంట్లో వాళ్ళెవ్వరికీ అసలు ఫుడ్డు తినే ఇది ఉండదు. సోర్స్ ఉండదు. అసలు ఫుడ్ ఉండదు. ఇంట్లో అందరికీ పాపం చాలా ఆకలేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ లోపల వాళ్ళ నాన్నగారు వెళ్ళి గుడిలో ప్రసాదం తీసుకొస్తారు. తీసుకొచ్చి బ్రాహ్మణులు కదా అందరూ కూర్చుని పాపం సంధ్యావందనాలు అవన్నీ చేసి ఇలా తిందామని ఇలా స్టార్ట్ చేస్తారు. ఈ లోపల బయట నుంచి దేవుడు వేరే బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షం అయ్యి నాకు చాలా ఆకలేసేస్తోంది ఇవ్వండి అంటే పాపం ఒక్కొక్కళ్ళది ఇచ్చేస్తారు. వాళ్ళకి ఆకలి వేస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే పాపం ఆయన తిని అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి మీరందరిది చాలా మంచి హృదయం అని చెప్పేసి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇస్తాడు. అంటే ఈ స్టోరీ చెప్తున్నది ఏంటంటే ఓన్లీ మనకు అక్కర్లేనివి ఇస్తే అది దానం కాదు. వాళ్ళకి ఏది అవసరమో అది మనం ఆ టైంకి ఇవ్వగలగడం అనమాట. అది కూడా ఏంటంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా ఇప్పుడు మనం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకి దండం పెడతారు, లేకపోతే వాళ్ళకి చప్పట్లు కొడతారు, మనకి తీసుకెళ్ళి సన్మానం చేస్తారు. ఇలా చేసేది దానం అనిపించుకోదన్నమాట. అది ఇక్కడ చెప్పేది. దీన్ని బట్టి మనకి అక్కర్లేనివి ఇచ్చి దానం చేసాం అనుకోకూడదు. వాళ్ళకి ఏం అవసరమో అవి ఇవ్వగలగడం గొప్ప. కొన్నిసార్లు మనకి మంచి మూడొచ్చి దానం చేద్దాం అనుకున్నా కూడా ఎవ్వరూ దొరకరు తీసుకునేవాళ్ళు. అలా దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి. కృష్ణుడు రాముడిగా ఉన్నప్పుడు కంటే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన ఎవరికైనా ఏదైనా దానం ఇద్దామంటే తీసుకునేవాళ్ళు దొరికితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవాట. అయ్యో నాకు తీసుకునేవాడు దొరికాడే, ఎంత ఉదారుడు ఈయన, నేను ఇచ్చింది తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా ఉండేవాట. అదే ఈ పాసరంలో దానం యొక్క విశేషం చాలా మంచి విశేషం మనకు అందరికీ అందిస్తుంది గోదాదేవి. ఈ పాసరంలో ఇంకో విశేషం కూడా ఉందండి. అదేంటంటే తిరుమంత్రార్థ విశేషం చెప్తారు. తిరుమంత్రార్థం అంటే ఓం నమో నారాయణాయ, నారాయణ అనే ఒక పదం యొక్క గొప్పతనాన్ని అంతా చెప్తారు. ఏంటంటే నారాయణ అంటే అందరికీ తెలిసిన విషయమే. నారముల్లో వ్యాపించినవాడు అంటే ప్రతి అణువులో వ్యాపిస్తాడు. ప్రతి అణువు, అది ఎక్కడా కూడా ఏ గ్యాప్ ఉండదు. సృష్టి అనేది జరిగిన ప్రతి అణువులోనూ నారాయణుడు ఉన్నాడనే కదా అర్థం. అందుకని మనకి వాటి అర్థాలు తెలిసినా తెలియకపోయినా వాటిని మనం ఉచ్చరిస్తేనే మనకి ఒక పాజిటివ్ పవర్ వస్తుంది. దానికి ఎగ్జాంపులే మనందరికీ తెలిసింది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం మనం రోజు తెలిసి అర్థాలు తెలిసి చదివినా లేకపోతే కనీసం ఒక ఆడియో పెట్టుకుని మనం విన్నా కూడా మన ఇంట్లో మనలో ఒక పాజిటివ్ వైబ్స్ మనకు కనిపిస్తాయి. ఇది అందుకని ప్రతిదీ మనం అర్థం తెలుసుకునే చదవాలి అనేది ఒక మంచి ఇదే. కానీ తెలియకపోయినా కూడా కొన్ని ఇప్పుడు పిల్లలకి నార్మల్గా మనం బయటకు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళు ఎక్కడి దాకా ఒక స్కూల్ గేట్ దాకా మనం వెళ్ళగలం. ఆ స్కూల్ గేట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ కనీసం ఇలాంటివి మనం అలవాటు చేసి ఓకే కనీసం నీకు ధైర్యంగా ఉంటుంది, ఒక నామస్మరణ చేసుకో. నీకు ఎవరైతే ఇప్పుడు అందరికీ ఒక్కళ్ళే ఇష్టం లేదు, కృష్ణుడు రాముడు ఎవరినైనా అదేంటంటే వాళ్ళకి అది విశ్వాసం ఉండాలి. అది వచ్చేలా కొంచెం చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది, ఓకే మన రక్షించేవాడు ఒకడు ఉన్నాడు అనేది. తర్వాత ఇలా అన్ని చోట్ల నారాయణుడు వ్యాపించి ఉన్నాడు కనుక మనం దానం ఇచ్చే వాళ్ళలో కూడా ఆ నారాయణుడే ఉన్నాడు అనుకుని అది మన అదృష్టం. అలా మనకి ఇస్తే తీసుకునేవాళ్ళు దొరికారు నువ్వు, అది ఒక కృష్ణార్పణంగా భావించి మనం ఇస్తే మంచిదండి. తర్వాత గోపికలు వరుసగా నందుణ్ణి, యశోదని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి లేపుతున్నారు. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నందుడు అంటే ఆచార్యుడు అంటే గురువు గారు, ఆయన తండ్రి కదా. తర్వాత యశోద అంటే మంత్రం ఆమె తల్లి. ఇంకా కృష్ణుడు అంటే పరమాత్మ అంటే ఆ మంత్ర అర్థం. తర్వాత బలరాముడు అంటే ఆ మంత్రార్థ సారం, ఆయన భాగవతోత్తముడు అనమాట. ఇలా అందుకే వరుస కూడా నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు అలా వరుసగా పడుకున్నారు, వాళ్ళని లేపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పాసురం అంతా వేదం యొక్క సారం అని చెప్తారు మనకి పెద్దలు. ఈ పాసురంలో ఆచార్యుడు అంటే ఫస్ట్ నందుడు అంటే ఆచార్యుడు. ఆచార్యుడికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మనిషికి తన శక్తులన్నీ తనలోనే దాగి ఉంటాయి. మనం అంతర్ముఖులమై ఆ పరమాత్మను గుర్తించగలిగితే మనలోని ఆ శక్తులన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక్క గురువు ద్వారానే పొందగలుగుతాం.
ఆచార్యుని ఆశ్రయిస్తే మనకి అజ్ఞానం పోతుంది. అప్పుడు మనం ఎలా బతకాలి, మనకు మంచి చెడులు ఎలా గుర్తించాలి, మనలో మంచి ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి గురువుగారు నేర్పుతారు. ఫస్ట్ మనకి ఆ గురువు మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడే వారు చూపించే మంచి మార్గంలో నడిచి అజ్ఞానాన్ని పోగొట్టి ఒక ఉన్నతమైన స్థితికి మనం చేరగలుగుతాం. మనం ఉన్నత స్థితికి చేరాలంటే మనం మన లైఫ్లో 3 విషయాలు పాటించాలి. అవి ఏంటంటే, ఫస్ట్ది మంచి గురువుని ఆశ్రయించడం, రెండవది ఆ గురువు ద్వారా మంత్రాన్ని పొందడం, మూడవది ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మంత్ర అర్థాన్ని తెలుసుకుని దాంట్లో అవి ఊరికనే వినేసి ఊరుకుంటే చాలదు, వాటిని మనం ఆచరించగలగాలి. ఆ ఆచరించినప్పుడే దానిలో మనకి మన పొజిషన్ మారుతుంది. అంతేగాని మేము ఎన్నో ఎన్నో ప్రవచనాలు వినేస్తున్నాం, ఎంతోమందివి అస్తమాటు ఆడియోలు పెట్టుకుని వినేస్తూ ఉంటాం, చేసేస్తూ ఉంటాం అంటే ప్రయోజనం ఉండదు. మనం ఎంత విన్నా దాన్ని మనం దాంట్లో ఎంత పాటించగలమో అది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ మనం ఆచరించగలగాలన్నమాట. చివరిగా ఈ పాశ్రంలో గోదాదేవి మనకి ఆచార్య వైభవంతో పాటు దానం యొక్క గొప్పదనాన్ని తెలిపింది. ఏ ప్రతిఫలం కోరకుండా చేసే దానమే నిజమైన దానం అని చెప్పింది. మనం ఎంతో గొప్పవారం, అందుకే దానం చేయగలుగుతున్నాం అని కాకుండా మన ద్వారా నలుగురికి సేవ చేసే భాగ్యం ఆ పరమాత్మ మనకి కల్పించడమే మహాభాగ్యమని, మనం అందించే దానం మీరందరూ స్వీకరించి మనల్ని తరింప చేస్తున్నారని, అంతటా ఆ నారాయణ తత్వాన్నే చూడగలిగి నేను నాది అని కాకుండా అందరూ మనవారే అని భావించగలిగినప్పుడే వసుదైక కుటుంబంగా సాధ్యమవుతుంది అని ఈ పాశ్రం యొక్క ఆంతర్యం. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణు. జై శ్రీమన్.